హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్త్యతో అమ్మ. రేపే ఉగాది కదా, సో నేనైతే ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను, చెప్పున్నారు 4:30 తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అనేసి. అందుకని గబగబా దేవుడి రూమ్ అంతా తీసేసాను అండ్ బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసేసాను, రేపు పొద్దున కుదరదనేసి. అండ్ కిటికీలు మొత్తం ఇల్లంతా క్లీన్ చేశాను ఆల్మోస్ట్. ఇంకా అంటే బెడ్ మీదవి అన్నీ తీసేసాను అనమాట. ఆల్మోస్ట్ రేపు పొద్దునకైతే ఏమీ ఉండకుండా చేయాలి అనేసి. టైం అయితే చాలా అయిపోయింది. ఇంకా ఈ దేవుడు సామాన్ అంతా కడగాలి, దేవుడు రూమ్ సర్దాలి. సో మీతో షేర్ చేసుకుంటూ సర్దేద్దాంలే అనేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. నేను దేవుడి రూమ్ ఆల్రెడీ ఎలా సర్దుతానో అయితే ఒక వీడియో పెట్టున్నాను. బట్ ఈరోజు ఏంటంటే ఇంకా ఉగాదికి ఎలాగ రెడీ చేస్తాను, రేపు పొద్దున్నే ఎన్ని గంటలకు లేయాలి, అలాగా పడుకునేటప్పుడు చాలా అనుకుంటాను కానీ పడుకున్న తర్వాత మాత్రం నిద్ర రాదు. సో మార్నింగ్ అయితే లేట్ అయిపోతుంది. అందుకే ఈరోజే అన్ని పనులు చాలా వరకు చేసి పెట్టుకుందాం అనుకొని చేస్తున్నాను అనమాట ఈ వ్లాగ్. బోర్ కొడుతుందేమో తెలియదు. సో ఫస్ట్ దేవుడి సామాన్లు బయట పెట్టేశాను కదా, అందుకనేసి ఇంకా క్లాత్ వేసేస్తున్నాను. ఇక్కడ అయితే ఒక మచ్చ పడింది. లాస్ట్ టైం ఫ్రైడే ఒక దీపం వెలిగిస్తున్నాను, అది డైరెక్ట్గా పెట్టేసరికి మచ్చలాగా పడిపోయింది. దేవుడి రూమ్ క్లీన్ చేసిన నెక్స్ట్ డేనే అలా పడిపోయింది అనమాట. ఇంకేం చేయలేకపోయాను. ఒకసారి దేవుడి రూమ్ సర్దితే మళ్ళీ 2 వీక్స్ దాకా కదిలిచ్చే పనే ఉండదు. బట్ ఆ రోజు అలా అయ్యేసరికి 1 వీక్ 3 డేస్కంతా మళ్ళీ సర్దాల్సి వచ్చింది. ఇక్కడైతే ఇలా క్లాత్ వేస్తాను. ఇంకొక హౌస్ అయితే చూసారు కదా, ఇదైతే బెంగళూరులో అనమాట. అది ఆంధ్ర హౌస్లో అయితే ప్రస్తుతానికైతే నేను ఎప్పుడు క్లాత్ వేయలేదు. ఇక్కడ ఇలా ఉంటుంది, మా అత్తమ్మ వాళ్ళు వేసింది. సో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. క్లాత్ వేస్తేనే మంచిదని నేను కూడా ఈ మధ్య చూశాను. మీతో మాట్లాడుతూనే క్లాత్ సెట్ అనమాట. ఇల్లంతా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందండి. సో ఇంకా దేవుడి రూము అంటే సూర్యాస్తమయానికి ముందే సర్దాలి కదా అనేసి మొత్తం అయితే తీసి ముందు బయట పెట్టేశాను. 4:30 నుంచి అన్నారు. సో నేను ఆ వీడియో చూసితే 5 అయింది, 5:10 5:15. సో అప్పుడు లేచి గబగబా కసులు చిమ్మేసి ఇల్లు తుడిచి అది కిటికీలు కొంచెం బూజులు అలావన్నీ తుడిచేసుకొని అవైతే ఈ టైంలో చేయకూడదు కదా అనేసి ఇంకా దేవుడు పట్టాలన్నీ అంటే దేవుడి రూమ్ అయితే ఖాళీ చేసేసాను అనమాట. మళ్ళీ ఈ టైంలో తీస్తే బాగోదు అనేసి. సో ఇంకా గబగబా అన్నీ తుడిచేసుకొని, నేను ఎప్పుడైనా సరే కొంచెం లేట్ అవుతుందంటే ముందులా తీసి బయట పెట్టేసుకుంటాను. సో ఆ టైంలో తీసాము అని కాకుండా పెడితే ఓకే ఈవినింగ్ టైంలో పెట్టాము కదా అన్న ఫీల్ అయితే వస్తుంది. కాబట్టి నేనైతే అలా చేస్తుంటాను అప్పుడప్పుడు. కుదిరిందంటే మార్నింగే చేసేసుకుంటాను. సో ఈరోజు అమావాస్య కదా, చేయొచ్చో చేయకూడదు అన్న కన్ఫ్యూజన్లో చాలాసేపు ఉన్నాను. బట్ సాటర్డే నాకు టెంకాయ కొట్టే అలవాటు ఉందన్నమాట. సో మరి ఎలాగబ్బా మళ్ళీ ఇప్పుడు చేసి మళ్ళీ రేపు పొద్దున్న చేయాలంటే కష్టమైపోతుందేమో అనేసి అందుకే ఇంకా వీడియో చూసాక ఓకే గబగబా చేసేసి ఏ టైంకైనా 7:30 అలా ఆ లోపల టెంకాయ కొట్టుకుందాంలే. ప్రతిదానికి నేనైతే ఒకటి నమ్ముతాను, దేవుడికి తెలియదు మనకేం తెలుసు అని. ఈ టైంకి నా చేత చేపియాలనుకునింది ఆయనే కదా. సో నేనైతే ఈ టైం ఆ టైం అని గట్టిగా అనుకోను, బట్ కొన్ని రోజులు మాత్రం చేయను అనమాట. ఎవరి నమ్మకాలు వాళ్ళు అన్నట్టు. దేవుడి రూమ్ సర్దడానికి మీకైతే ఎంత టైం పడుతుంది? నాకైతే ఆల్మోస్ట్ 2 గంటలు పట్టిద్ది కన్ఫామ్గా. ఫస్ట్ ఈ దేవుడి పట్టాలన్నీ తుడుచుకొని ఇవి బొట్లు పెట్టి లోపల పెట్టి తర్వాత మళ్ళీ దేవుడి సామాన్లు అన్నీ తుడవాలి కదా. సో పట్టిద్ది అనమాట. బొట్లు పెట్టడానికి 6 గంట పడుతుంది. ముందైతే దేవుడి పట్టాలు తుడిచేసి నీట్గా బొట్లు పెట్టి లోపల పెట్టేస్తాను. ఆ తర్వాత దేవుడి సామాన్లన్నీ విత్ విగ్రహాలు కూడా తీసేసాను ఈరోజు. అమావాస్య వెళ్ళిపోయింది కాబట్టి. యూట్యూబ్లో వీడియోలు ఓపెన్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఫస్ట్ ఎవరి వీడియో అయితే చూస్తున్నానో దానికి స్టిక్ అయిపోయి చేసేస్తున్నాను అనమాట. దేవుడి పట్టాలు అయితే చాలా కొంచెమే నా దగ్గర, 5 ఉంటాయి. బట్ సామాన్లు కడిగేటప్పుడు మాత్రం చాలా లేట్ అవుతుంది. ఇలాగ గ్లాస్ వచ్చిన ఫొటోస్కి బొట్లు పెట్టాలంటే భలే ఇబ్బందిగా ఉంటుంది. అంటే మనము
పడుకోబెట్టి పెట్టినా నిల్చోబెట్టి పెట్టినా అది వేరే సైడ్కి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది నాకైతే. మరి మీకు ఎలా అనిపిస్తుంది? తుడవడం అయితే అయిపోయింది. ఇంకా ఎవరైనా ఇది పెట్టుకుంటారా దేవుడి రూమ్లో? మా అత్తమ్మ పెట్టున్నారు, చిన్నది పెడితే మంచిదనేసి పెట్టున్నారనమాట. సో నేను కూడా తీసినప్పుడల్లా మళ్ళీ దానికి పొట్టు పెట్టి అదే ప్లేస్లో పెడతాను. తడిగుడ్డతో తుడవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పొడిగుడ్డ. అండ్ ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చూడండి. మీకు చూపిద్దామని నిలబెడితే మళ్ళీ పడిపోతుందని. మీలో ఉగాది పచ్చడి ఎంతమందికి అయితే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఒక 2 ఇయర్స్ నుంచే, అంతకుముందు పెద్దగా తినేదని కాదు, అంటే ఒక 2 ఇయర్స్ నుంచి ఎందుకనో ఆ టేస్ట్ నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఉగాది కోసం అయితే చూసి అంత నచ్చింది అనమాట. మీరు ఎలా చేస్తారు? నేను ఎలా చేస్తానో రేపైతే చూపిస్తాను. ఆల్మోస్ట్ డన్ అనమాట. మళ్ళీ బోర్ కొడుతుందేమో. నేనైతే దేవుడి పటాలకు బొట్లు పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. దేవుడి పటాలు అయితే తుడవడం అయిపోయింది. అండ్ మాకైతే ఇక్కడ ఇలాగ పేస్ట్ లాగా దొరుకుతుంది గంధము. సో ఆ పేస్ట్లో కొంచెం రోజ్ వాటర్ కలుపుతాను, మంచి స్మెల్ వస్తుంది అనమాట. అందుకనేసి ఇంకా ఈ పేస్టే చాలా బాగుంటుంది. అదైతే మళ్ళీ డ్రై అయిపోతుంది కదా మనకి. ఇదైతే అసలు అంటే పేస్ట్ లాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి అన్ని దగ్గరలో. నేనైతే ఆంధ్రాకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచే తీసుకెళ్తాను, మా అత్తమ్మ వచ్చినా తెచ్చిస్తారనమాట. బాగుంటుంది, ఇది వేస్ట్ అయిపోతుంది. నేనైతే ఒక్కొక్క ఫోటోకి 5 పెట్టడానికి ట్రై చేస్తాను, అంతకు మించి అయితే పెట్టను. ఒకటే పెట్టాలనుకుంటాను కానీ మరీ అస్సలు కళ లేకుండా ఉంటాయేమో అనేసి ఇప్పుడు చిన్నగా 5 పెట్టడం స్టార్ట్ చేశాను. చూడండి, ఇలాంటి వాటికి ఎక్కడ పెట్టినా రాంగ్గా పెట్టినట్టే అనిపిస్తుంది. ఆ ఫోటోకి బాగుంటుంది అనమాట పెట్టడం ఈజీగా. వీటికైతే మాత్రం ఎక్కడ పెట్టినా తప్పుగానే పెట్టామేమో అన్న ఫీల్ వస్తుంది. నిన్న శుక్రవారం కదా, అందుకనేసి అన్నిటికీ గడపలు అన్నీ పూజించాను. కానీ ఈరోజు మళ్ళీ తుడిచేసాను. పండగ కదా, పండగ కలంతా మనం తుడిచి మళ్ళీ బొట్లు పెట్టినట్లునే ఉంటుందేమో కదా. ముందు 5 పెడతానని చెప్పాను కదా, ఇలా వచ్చింది. సో 5th వన్ ఎక్కడ పెట్టాలో తెలియలేదు. అయితే ఇక్కడైనా పెడతా, లేకుంటే ఇక్కడైనా పెడతాను. బాగుంది కదా. శివుడు పార్వతులు ఇది పాత ఫోటో అనమాట. మా అత్తమ్మ ఇంటి దగ్గర ఉంది. నాకు కూడా దొరకలేదు, ఇలాంటితో దొరికింది. కానీ నాకు 4 ఉండేది దొరికింది అనుకుంటా. ఫ్యామిలీతో ఉండే ఫోటో ఉంటే మంచిదిగా అంటారు, 2 పిల్లలతో పాటుగా. నేనైతే అదే తెచ్చుకున్నాను. నాకైతే ఫేస్ అంతా పోయడం ఇష్టం అవ్వదు, ఎందుకన్నా చూస్తూ ఉంటే నవ్వుతూ ఉండాలి అనిపిస్తుంది. సో అందుకే ఒక దగ్గర పెడతాను. లక్ష్మీదేవికి కూడా అలాగే పెట్టేదాన్ని, 2 దగ్గరలో పెట్టేదాన్ని అనమాట. ఇప్పుడు మాత్రం 5 దగ్గరలో పెడుతున్నాను. ఇంకా నాకు ఒక దాంట్లో చూస్తే నచ్చిందనమాట. ఇలా దండలాగా పెట్టారు. అరే బాగుంది చూడడానికి అనిపించి అప్పటి నుంచి పెడుతున్నాను, అంతకుముందు పెట్టేదాన్ని కాదు. ఇలా చూశాను, సో అప్పటి నుంచి ఇలా పెడుతున్నాను అనమాట. ఈ ఒక్క పటానికి మాత్రం ఇలా పెడతాను, బాగుంది. ఆల్మోస్ట్ బొట్టలు పెట్టేది కూడా అయిపోవచ్చింది. ఇదే లాస్ట్ వన్. ఇక్కడ కూడా ఇది అద్దం ఉంది కదా, సో ఎక్కడ పెట్టినా కూడా రాంగ్ పెట్టిన ఫీల్ వస్తుంది. అందుకే ఫేస్ కనిపించాలని కొంచెం పైకే పెడతాను, ఎలా కనిపిస్తుందో తెలియదు.
పీతాంబరం అండ్ కొంచెం పౌడర్, కోల్గేట్ పేస్ట్ కాదు, పొడి వస్తుంది కదా, అదైతే వేస్తాము, దాంతో బాగా వస్తాయి అని. అండ్ ఇవి కడ్డీలు, ధూపం ఇవి వేస్తాం కదా, సో ఆ పొడి కూడా ఇందులో వేసేస్తాను, కొంచెం బాగా వస్తాయి అనేసి. ఇంకా స్టార్ట్ చేసేయడమే. ముందు బేసిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ గబా కడిగేసుకుంటే మనకి కొంచెం ఫాస్ట్గా అయిపోయిన ఫీల్ వస్తుంది. ఇలాంటి ప్లేట్స్ ఉంటాయి కదా, సో అవి ఫాస్ట్గా అయిపోతాయి. అందుకే డైలీ యూస్కి అయితే ప్లెయిన్ ప్లేట్సే బెస్ట్, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. కొంచెం డిజైనర్ వేర్ అయితే మనకి కడిగేది కష్టం అవుతుంది అన్నమాట. ఇంకా ఇలాగా అన్నీ కడిగేయాలి. ఇవైతే ఖచ్చితంగా నాకు ½ అన్ అవర్ పైన పడతాయి, నార్మల్గా పడతాయి. సో అన్నీ తీసాను కాబట్టి 45 మినిట్స్ అలాగా కన్ఫామ్ అనమాట. ఈ 45 మినిట్స్ పెడితే అసలు మీరు చూడరు కదా. సో అందుకే అన్నీ క్లీన్ చేసినాక తర్వాత ఎలాగా చేస్తానో చెప్తాను. హలో అండి, మొత్తం ఆల్మోస్ట్ బొట్లు పెట్టడం అయితే అయిపోయింది. సో ఇంకా విగ్రహాలు అయితే పెట్టేసుకుంటున్నాను. అయితే శంఖం పెట్టేస్తాను. అన్నీ ఎక్కడ వాటిలో అక్కడైతే పెట్టేశాను. ఇంకా గడపలు పూజించాలి, బయట ముగ్గులు వేయాలి. సో పండగ కాబట్టి నేనైతే నైటే వేసేస్తాను. సో అవి కూడా వీడియో ట్రై చేస్తాను. బయట అయితే కడిగేస్తున్నాను. సో ఇంకా సౌండ్ కూడా బాగానే ఉందిలే అని ఉంచేస్తున్నాను. అంటే మీకు వీడియో చూపించాలని కొంచెం క్లిప్ తీసుకున్నాను అంతే, మిగతాదంతా నేను చేసుకున్నాను అనమాట. నేను ఎలా చేస్తాను అని నైట్. సో ఫాస్ట్గా మీకు కనిపించేలాగా. అండ్ పండుగలప్పుడు అలాగా ఇది ఎల్లో కలర్ వస్తుంది, సో దాని మీద ముగ్గేస్తే చాలా బాగా వస్తుంది. అందుకనేసి అదైతే కలుపుతున్నాను. ఇంకా మీకు చూపిద్దామని జస్ట్ అలా పోసాను, మిగతాదంతా నేను తర్వాత కడిగేసుకున్నాను అనమాట. అండ్ దాని చీపురుతో అలా అంటే బాగా ఎక్కువ ఎల్లో అవుతుంది, అలా వదిలేయకుండా. సో అందుకని ఇంకా అది అయిపోగానే బయట కడగడం అయితే అయిపోయింది. ఇదిగోండి, అది పచ్చగా వస్తుంది కదా, అది కూడా వేసి కడిగేసాను. నెక్స్ట్ ఇంకా ఈ బట్టలు ఉన్నాయి, మడతలు వేయాలి. ఇంకా ఇవన్నిటికీ క్లాత్స్ వేసి, బెడ్షీట్స్ వేసి, ఇంకా చాలా పని ఉంది. ఫటాఫట్ అని చేసేసి మళ్ళీ చేద్దాం. బెడ్షీట్స్ అయితే వేసేస్తున్నాను. కొత్త బెడ్షీట్స్ 2 ఉన్నాయన్నమాట. సో రెండింటి మీదకి 2 అన్నట్టు వేసేద్దాం ఫాస్ట్గా అనేసి. కలర్ఫుల్ది పిల్లల దాంట్లో కొంచెం డీసెంట్ కలర్ ఇంకొక బెడ్రూమ్లో అయితే వేస్తాను. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. బెడ్షీట్స్ వేయడం కూడా అయిపోయింది. ఇంకా మా పైనింట్లో అమ్మాయి పాప వచ్చి నాకు కొంచెం కోన్ పెట్టవా అన్నారు. ఇంకా సరే పాపం ఎప్పుడు అడగదనేసి గబగబా కోన్ పెట్టాను. నాకు బాగా వచ్చింది డిజైన్ ఇదైతే, అందుకనేసి ఫాస్ట్గా అయిపోతుందని పెట్టాను. ఆ ఫోన్లో చూస్తూ పెడితే చాలా లేట్ అయిపోతుంది నాకైతే. అందుకనేసి నాకు ఫస్ట్ నుంచి బాగా అలవాటైన డిజైన్ ఏదైనా వేస్తాను అని చెప్పి వేసేసాను. చాలా బాగా వచ్చింది, ఫాస్ట్గా కూడా అయిపోయింది. నేను చిన్నప్పుడు ఎక్కువ ఇలాగే వేసుకునేదాన్ని అనమాట, ఒక్క వేలు మీదకి. సో నాకు చాలా ఇష్టం ఇలాగా, డిఫరెంట్గా అనిపిస్తుంది. హ్యాండ్ ఫుల్ పెట్టుకునేదానికన్నా నాకు ఇలాగ ఎక్కువ ఇష్టం అయ్యేది పెళ్ళి కాక ముందర. ఇప్పుడైతే ఫుల్ హ్యాండ్ మొత్తం నిండిపోవాలి. పెళ్ళితో పాటే మన ఇష్టాలు కూడా కొన్ని అయితే చేంజ్ అవుతాయి అనుకుంటా. సో ఇంకా తనకి ఇలాగా వేసేసాను అనమాట ఫాస్ట్గా. ఇది వేసాక ముగ్గు డిసైడ్ అయ్యాం. ముగ్గు కూడా ఎలా డిసైడ్ అయ్యామంటే, ఇంకా క్రోమ్ ఓపెన్ చేసి లేటెస్ట్ ముగ్స్, ఉగాది ముగ్గులు అని రకరకాలుగా కొడితే 5-6 ముగ్గులు నచ్చాయి.
సో వాటన్నిటిలో నుంచి నాకు నచ్చినవి పిక్ చేసుకొని కలర్ ఒక దాంట్లో నుంచి, డిజైన్ ఒక దాంట్లో నుంచి, రౌండ్ ఒక దాంట్లో నుంచి, రౌండ్ అవుట్ సైడ్ ఎలా వేయాలి అట్లాగా డిఫరెంట్ అన్నీ కలిపేస్తే ఒక కొత్త ముగ్గు అయిపోయిందనమాట. ఇంకంతా ఇల్లంతా క్లీన్ అయిపోయింది. తర్వాత ఇంకా ముగ్గు స్టార్ట్ చేశాను. ఆ ముగ్గు అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఉగాది రోజైతే వచ్చేసింది కూడా. సో నైట్ కాబట్టి 2-3 అవర్స్ అయినా సరే వేయగలిగాను. మార్నింగ్ అయితే చాలా కష్టమవుతుంది. అందుకే నాకు ఫెస్టివల్స్ అప్పుడు ఎంత కష్టమైనా నైటే వేసుకుంటాను. సో కొంచెం మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మీడియంగా వేద్దాము అనేసి ఏదో ట్రై చేద్దాము ఫస్ట్ అనేసి ఇంకా ఇదిగోండి మ్యాంగో బంచెస్ అలాగా. సో ఇంకా ఈ ముగ్గంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ నాకు 2.5 అవర్స్ పైనే పట్టేసింది. ఇంకా అటు ఇటుగా మళ్ళీ చుట్టుగర్రలు ఏమేయాలి, ఇలాగా రంగుల ముగ్గులు వేసినప్పుడు చుట్టుగర్రలు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. నేనైతే నార్మల్గా వేసేస్తాను, అంటే కలర్స్ ఏం వేయలేను, ఎందుకంటే ఇది వేసేసరికి నాకు టైర్డ్ అయిపోతుంది. సో ఇంకా వాటికి వేయడానికి అసలు చెయ్యి ముందుకు వెళ్ళదు పాపం. ఇంకా ఇది ఏమంటే నేను ఉట్టిగా జస్ట్ కలర్స్తోనే వేద్దాము అనుకొని ఎలా అసలు ముందు వస్తుందా రాదని ట్రై చేస్తాను అనమాట. సో మొత్తం అయిపోయాక ఎలా వచ్చిందో చూడండి. ఇంకా మొత్తానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఏం లేదు, లైన్గా వేయడమే. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ముగ్గు వరకు మళ్ళీ ఇంకొక వీడియో అయితే పెడతాను. సో ఇదైతే కొంచెం ఫాస్ట్గా పెట్టేసేస్తాను అనమాట. నెక్స్ట్ డే ఏమేమి చేశాను, అది ఉగాది పచ్చడి ఇవన్నీ చేసుకున్నాం అన్నమాట. ఇంకా ఎలా అయింది, గడపలు పూజించేది అవంతా నేను షార్ట్స్ అప్లోడ్ చేసేసాను, మర్చిపోయాను పెద్ద వీడియో తీయడం. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. పైన ఇంటి వాళ్ళు గోరింటాకు ఇచ్చారనమాట. అది కూడా 1 హ్యాండ్కే సరిపోయింది. వాళ్ళ పాపం వాళ్ళకి వేరే వాళ్ళు ఇస్తే నాకు కొంచెం ఇచ్చారు, అది పెట్టేసుకున్నాను నైట్ అయితే. ఇంక మార్నింగ్ పిల్లలిద్దరికి స్నానాలు చేయించేశాను, నూనె పెట్టి విన్నానమాట వీడియో. సో తైల స్నానం చేయించాను. తర్వాత ఉగాది అది ఆకు అలవండి అంటే ఇచ్చారు పూత. అండ్ తర్వాత ఇంకా ఉగాది పచ్చడి అనమాట. చేదు, తీపి, కారం, పులుపు, వగరు, ఉప్పు అన్నీ ఉండాలి కదా. సో అవన్నీ కలిపేసి మంచిగా ఉగాది పచ్చడి చేశాను. చాలా టేస్టీగా అయితే ఉండింది ఉగాది పచ్చడి అయితే. సో ఇంకా ప్రాసెస్ అయిపోయాక దేవుడి పూజ మాత్రం నేను నార్మల్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, మర్చిపోయాను ఈ వీడియో తీయడం. అండ్ తర్వాత పొంగల్ పెట్టుకున్నాం కొంచెం, ఇంకా అంతే అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 3 అప్పుడు అనుకుంటా సడన్ ప్లాన్ ఇది శివుడి దగ్గరికి వెళ్ళాము. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, అందరం ఆల్మోస్ట్ ఫస్ట్ టైమే వెళ్ళాం. మా చిన్న అబ్బాయి మాత్రం ముందు రోజు కూడా వెళ్ళున్నాడు, తర్వాత మళ్ళీ మాతో వచ్చాడు. సో అక్కడైతే అసలు చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్. పొంగలి కొంచెం లేట్గా పెట్టాను, అది వీడియోలో చూసాను అనమాట. ఉగాది పచ్చడి 10 లోపల తింటే మంచిది అనేసి, సో ట్రై చేద్దామని ముందు దానికి ప్రిపరేషన్స్ అంతా చేశాను అనమాట. ఇంక ఇదంతా అయిపోయాక నెక్స్ట్ సద్గురు సన్నిధి అక్కడికి వెళ్ళామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఒక కొండ లోపల, నేను దూరం నుంచి కనిపిస్తుందేమో అంత పెద్దగా ఉంటుంది కదా అనుకున్నాను, బట్ లోపలికి వెళ్ళి చాలా దూరం వెళ్ళాక వచ్చింది. నేనైతే లైటింగ్ వీడియో తీసాను అనమాట, చాలా బాగుండింది. కానీ ఎంత వీడియోలో చూసినా డైరెక్ట్గా చూస్తే ఆ కిక్కే వేరు, అంటే డైరెక్ట్గా చాలా డిఫరెంట్ అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉంది ఆ ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. మళ్ళీ ఈసారి అంటే చాలా రష్ ఉండింది మేము వెళ్ళినప్పుడు, సో ఎక్కువ వీడియో అంతా తీసేకి అవ్వలేదు. ఒక దగ్గర కూర్చొని ఆ లైటింగ్ మాత్రం తీశాను. పిల్లలు కూడా అంతగా ఎక్కువ సపోర్ట్ చేయలేదన్నమాట, నీకు ఎప్పుడు వీడియోలు పిచ్చి అనేసి. సో చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా బాగా నచ్చింది అసలు అంటే మేము ఆల్మోస్ట్ 5:30 అలా వెళ్ళాము, టైమే తెలియలేదు. ఇలాగా 8 అయిపోయిందనమాట. అదిగోండి దూరం నుంచి కనిపిస్తుంది. సో ఫస్ట్ టైం చూస్తున్న ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా, ఎక్కడ అనేసి. సో అలాగనమాట. ఇంకా వెళ్ళగానే పిల్లలు కూర్చుందాం అనేసరికి ఒక దగ్గర కూర్చుండిపోయాం. ఫుల్ రష్ ఉంది, అంటే ఫెస్టివల్ కాబట్టి ఉగాది, సో అందరూ దర్శనం చేసుకోవాలి, పీస్ఫుల్గా ఉండాలి అనేసి. నిజంగా చూడగానే మాత్రం చాలా బాగా అనిపించింది, అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే తీశాను, చాలా షార్ట్స్ అప్లోడ్ చేశాను, అంత బాగా అనిపించింది. అంటే వీడియోలు
తీయడం కన్నా ప్రశాంతత ఇంపార్టెంట్. కానీ ఇంక మళ్ళీ ఎప్పటికి వెళ్తామో అన్న విధంగా ముందు మీరు వెళ్ళండి చిన్న, నేనైతే వీడియో తీసుకొని వస్తాను అనేసి పిల్లలు వాళ్ళ డాడీతో పంపించి నేనైతే వీడియోలు తీస్తూ ఉన్నాను అనమాట. పిల్లల్ని ఎక్కువ తీయలేకపోయాను, ఎక్కువ రష్ ఉన్నారు కదా, సో భయం వేసింది. ఇంకా చూడండి అసలు ఎటు చూడు లైట్స్, జనాలు ఫుల్. అసలు అది ఇంకా లైటింగ్ స్టార్ట్ అవుతుందంట. చాలా బాగుంది లైటింగ్ అయితే. ప్లేస్ కూడా చాలా బాగుంది ప్రశాంతంగా. ఇంకా లైటింగ్ స్టార్ట్ అయ్యాక నా వాయిస్ మీకు అవసరం లేదనే నా ఉద్దేశం. దాంట్లో అంటే అతను వాయిస్ చెప్తూ అక్కడ యోగి అందులో నుంచి పెద్ద పెద్ద వాయిస్ వస్తూ దాని మీద ఇలా లైటింగ్ వేశారనమాట. సో ఆ వాయిస్ అయితే నేను పెట్టలేను, ఎందుకంటే ఇబ్బందిగా ఉంటుందేమో అనేసి. నా వీడియో కూడా క్లైమ్ పడవచ్చు. ఇది లైటింగ్. ఇంకా అసలు మా పెద్దబ్బాయి అయితే వావ్ వావ్ అంటూనే ఉన్నాడు, ఫస్ట్ టైం చూడటం కాబట్టి. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇలాగే నేను ఢిల్లీలో ఒకసారి ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది, టెంపుల్ లాగా, అక్కడ వెళ్ళాము. అక్కడ కూడా ఇలా లైటింగ్ వేశారు, చాలా బాగుండింది అది. కానీ ఇది కూడా అసలు అంటే ఆయన హలాహలం మింగింది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఇలాగా చేస్తున్నారు. డైరెక్ట్గా చూడండి, ఎంత వీడియో చూసినా కూడా మనకి అంత ఇది ఉండదు, బట్ చూసిన ఫీల్ ఉంటుంది. బట్ డైరెక్ట్గా మాత్రం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన హలాహలం మింగింది, తర్వాత ఆయన తాండవం, తర్వాత ప్రశాంతంగా ఉండడానికి యోగా, తర్వాత యోగా గురించి ఎక్కువ చెప్పున్నారనమాట. సో అది చాలా బాగా అనిపించింది. యోగా ఎవరు అంటే ఇంట్రడ్యూస్ చేసింది, అలాగా అక్కడి నుంచి ఎలా అవుతుంది, ఇలాగ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. చివరికి అంటే శివుడు పార్వతి అర్ధనారీశ్వరులాగా ఎలాగ అయ్యారు, సో అంటే ఎలా జరిగింది, ఇదంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చాలా బాగా చేశారు. అది చేస్తూ మనకు అక్కడ లైటింగ్ పడుతూ ఉందన్నమాట. ఫుల్ అసలు ఎంత బాగుందో అసలు. చూడండి రుద్ర తాండవం చేస్తున్న శివుడు లైటింగ్లోనే. అసలు నాకు భలే నచ్చింది. అసలు ఎంత బాగుందో. అసలు ఒక దగ్గర అయితే మనకి నెక్స్ట్ ఇంకా అంటే ఈయన పీస్ అయిపోయిన తర్వాత ఇంకా గ్రీనరీ, ఈ ప్రపంచం అంతా స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదో చూడండి, ఇలాగ ప్రపంచం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది అయితే నాకు రాత్రి పగలులాగా అనిపించింది. అండ్ ఇంకా అక్కడ పచ్చదనం అంతా వచ్చేటప్పుడు అందులో నుంచి మనకి చిన్నగా కదలాడుతూ పెద్ద పాములాగా వచ్చింది. రియల్ పామేమో అనుకున్నాము. అసలు ఎంత క్లారిటీగా ఉందో. ఇలా చూడండి యోగా చేస్తున్నారు. సో యోగా గురువు అంటారు కదా, అది ఇదేనేమో. అసలు లైటింగ్ కూడా ఎంత బాగా మారుతుందో మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. మీరు నిజంగా కరెక్ట్గా ఇలాగ తిరిగి 2 రౌండ్స్ కరెక్ట్గా శివుడి మెడలో పాములాగా భలే వచ్చి చేరింది. అదైతే హైలైట్, నాకైతే చాలా నచ్చింది. ఇదిగోండి ఇంకా ఈ గ్రీనరీ అంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సడన్గా అలాగా చూడండి, అదిగోండి అలా పాము వచ్చేసరికి ఒకలాగా అయిపోయిందనమాట. నిజంగా ఒక గూస్ బంప్స్ లాగా వచ్చినాయి అక్కడ. ఒక రౌండ్ తిరిగి కరెక్ట్గా అక్కడ శివుడి మెడలో హారం లాగా రెండో రౌండ్ తిరుక్కొని అప్పుడు వస్తుంది. అది ఎంత బాగా అనిపించిందో, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అసలు ఆ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అనుకోవాలి. ఫుల్ లైటింగ్ అయితే నేను తీయలేదు, ఇప్పటికే నాది మెమరీ అంతా చూడండి. అదిగో చూడండి అలా కదలాడుతుంది, నిజంగా పాము వచ్చి చేరినట్టు. మీకు ఆ ఫీల్ డైరెక్ట్గా ఇంకా భలే ఉంది అసలు వీడియో కన్నా కూడా. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ ఇలా మా ఉగాది అయితే ఎండ్ అయిందనమాట. అంటే ఈవినింగ్ నైట్ ఇంటికి వచ్చేసరికి దారిలోనే అక్కడే హోటల్స్, బొమ్మల షాపులు, స్ట్రీట్ ఫుడ్ అంతా ఉన్నాయి దారి పొడుగున. ప్రాబ్లం అయితే ఉండదు, మనమేం తీసుకెళ్ళకపోయినా. తీసుకెళ్తే మరీ మంచిది. అండ్ హోటల్ ఫుడ్ కూడా బాగా అనిపించింది, చాలా బాగా. అదిగో చూడండి పాము ఎలా కదలాడుతుందో, వావ్. అలాగా ఫుడ్ అంటే ఫెసిలిటీస్ అంటే అక్కడ ఏముండవు అన్నీ. మనం వాటర్ బాటిల్ మనం తీసుకెళ్ళాలి. కార్స్ అవన్నీ పెట్టుకోవడానికి అయితే ఉంది, ఆటోలు అవైలబుల్ ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి అలాగా. సో అలాగా లైటింగ్ మొత్తం అయితే కంపల్సరీ చూడండి. నేను తీసినంత వరకు కూడా చాలా బాగుంది, కానీ డైరెక్ట్గా చూడాలనిపించి నెక్స్ట్ ఆపేసాను అనమాట. ఇంకా
ఆ తర్వాత ఇంక అక్కడే ఫుడ్ తినేసి వస్తూ వస్తూ ఇంక ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 10:45 అయిపోయిందనమాట. సో మాకు ఇక్కడ నుంచి మేము ఉండే ఏరియా నుంచి ఒక 68 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. సో వెళ్ళేటప్పుడు అలా ఇంకా మ్యాప్ వేసుకొని షార్ట్ కట్స్ అని చెప్పి ఏదేదో దాంట్లో తీసుకెళ్ళిపోయింది అది. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం హైవేలో వచ్చేసాము. చాలా బాగుంది. లైటింగ్ అయితే మిస్ అవ్వకండి, మొత్తం చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఫస్ట్ టైం నేను ఒక ఫుల్ డే అంటే కొంచెం ఏమేమి చేసామనే వ్లాగ్ అయితే చేశాను. సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది కానీ సపోర్ట్ చేస్తున్నారని నాకు అర్థమైతే నేను ఇంకా ముందు నా డైలీ వ్లాగ్స్ అలా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. చూడండి, అసలు లైటింగ్ అయితే మీరు అద్దరిపోతారు. నా వాయిస్ అసలు దీనికి పనికిరాదు, బట్ లైటింగ్ మాత్రం అవసరం. అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. లాస్ట్ అర్ధనారీశ్వర్లో వస్తారు బాసులు, నిజంగా ఇద్దరు ఉన్నారా అన్నట్లు భలే ఉంది అసలు చూడడానికి. అండ్ ఫైనల్ ఇంకా అయిపోయిందని వెళ్తుంటే శివుడి దగ్గర నుంచి ఎదురుగ్గా లైట్ వేశారనమాట, ఎదురు కొండ మీద. అక్కడ ఎదురుగ్గా పెద్ద త్రిశూలం ఉంది. సో అక్కడ వేశారు. అది కూడా చాలా బాగా అనిపించింది. వేవ్స్ లాగా ఏమో డిఫరెంట్ షేప్స్లో అలా వచ్చాయి. చాలా దూరం నుంచి పడుతున్నాయి అన్నమాట. చాలా బాగుండింది. మొత్తానికి మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇది చెప్పలేదు కదా, శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.